మహబూబ్ నగర్ జిల్లా సహకార సంఘం చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల చైర్మన్ గా నిజాం పాషా అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గత 3 రోజులుగా కాంగ్రెస్ రాజకీయ పరిణామాలను మార్చివేసింది. ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుందని అనుకున్న ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. గత వైసీపీ ప్రభుత్వంపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వక కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. జేఎన్టీయూ సమీపంలోని రూరల్ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ సమస్యల్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు మండిపడ్డారు. మండల అడవులను ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతంలో జరిగిన విధ్వంసమే అందుకు నిదర్శనమని విమర్శించారు. గత 5 ఏళ్లలో 1500 ఎకరాల మడ అడవులను నరికి చేపల చెరువులు అక్రమంగా తవ్వి కోట్ల రూపాయలు ఆర్జించారని ఫైర్ అయ్యారు. ధర్మవరంలో చేనేత పరిశ్రమ విచ్ఛిన్నం కావడానికి పవర్ లూమ్స్ వ్యవస్థ అని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మధు అన్నారు. ఈ పవర్ లూమ్స్ వ్యవస్థ కారణంగా అనేక మంది చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఎన్జీఓ హోంలో ఏపీ చేనేత కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మందుబాబు హల్చల్ చేశాడు. చంపాపేట్ ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓలా ఎలక్ట్రికల్ బైక్ ను పోలీసులు ఆపేందుకు యత్నించారు. దీంతో అతడు ఆపకుండా అడ్డంగా ఉన్న పోలీసుల పైకి తీసుకువెళ్లే విధంగా ముందుకు సాగాడు. బైక్ ఆపి పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో వృద్ధుడి జేబులోంచి 20,000 రూపాయలు చోరీ చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆబ్దల్గంజ్ టు చెంగిచెర్ల బస్సులో ఓ దొంగ దోపిడీ చేశాడు. బస్ దిగి మెల్లగా వెళ్తుండగా ప్రయాణికులు గమనించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు నిజం ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి డబ్బులు తీసుకుని వృద్ధుడికి అప్పగించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. అనకాపల్లి జిల్లా తుమ్మలపాలలో గ్రామసభ వాడి వేడిగా సాగింది. సభ ప్రారంభమైన వెంటనే గ్రామ సభకు సంబంధించిన సర్క్యులర్ సర్పంచ్ అధ్యక్షతన అని సర్పంచ్ పెంటయ్య రాసుకున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పేరు కానీ ఎమ్మెల్యే పేరు కానీ లేదంటూ నిలదీశారు. దీంతో 2 వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తాను దళిత సర్పంచ్ అనే చిన్న చూపుతో తనపై దౌర్జన్యం చేశారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న ఉదయం నుంచే వాన ముసురు ప్రారంభమైంది. నేటి ఉదయం నుంచి జిల్లాలో భారీ వర్షం పడుతోంది. ఆ వర్షాల కారణంగా జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్సుల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో ప్రయాణికుల ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక జీవనం కూడా ఇబ్బందుల పాలవుతోంది. ఎవరు ఎక్కడికి కదలలేని స్థితి నెలకొంది. పాఠశాలలు కళాశాలలకు వెళ్లాల్సిన బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అక్రమంగా టేకు కలప తరలిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని గోదావరి నుండి ఎండ్ల బండ్ల వరకు టేకు కలప అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం తనిఖీలు చేపట్టామన్నారు. 5 ఏండ్ల బండ్ల కలర్లో 1,50,000 విలువ చేసే కలప తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో గురువారం అర్ధరాత్రి వింత ఘటన చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలోని గాంధీ కూడలిలో మాదా శ్రీను వెజిటేబుల్ మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాలో వింత దృశ్యాలు కనిపించాయి. తెల్లటి రూపంలో వింత కదలికలు కనిపించడంతో గ్రహాంతరవాసి అని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అత్యాచార నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రోగులకు ప్రాణం పోసే డాక్టర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన ఘటన అత్యంత దౌర్భాగ్యమైనదని మండిపడ్డారు. తనకి నకిలీ మందు ఇచ్చారని ఓ రైతు ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నా నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్లో చోటు చేసుకుంది. ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు ఇటీవల నటరాజ్ ట్రేడర్స్ లో గడ్డి మందు కొనుగోలు చేశారన్నారు. పొలంలో చల్లిన తర్వాత మందు పనిచేయకపోవడంతో ఈ విషయమై షాపు విజయవానికి అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దుకాణం ముందు కూర్చొని న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
తిరుమల శ్రీవారిని హీరో నాని కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుపతి అలిపిరి కాలిబాట మార్గాన తిరుమల చేరుకున్న నాని రాత్రి తిరుమలలోనే బస చేశారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.